మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ధరకు అందించాల్సిన యూరియా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా సరఫరా కావాల్సి ఉండగా వెలిమినేడి గ్రామంలో భారీగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు ఆధార్, పాస్బుక్ ఆధారంగా యూరియాను కొనుగోలు చేయాలి. కానీ వాస్తవంలో పిఎస్ఏసీ అధికారుల సహకారంతో యూరియా బస్తాలు ప్రైవేటు కంపెనీలకు అధిక ధరకు విక్రయిస్తున్నారు. డిఎఫ్ అండ్ బ్లూ అనే ప్రైవేటు కంపెనీకి ఒక్కో బస్తాను 1500 రూపాయల నుండి 2000 రూపాయలకు అమ్ముతున్నట్టు గ్రామస్తులు ఆరోపించారు. వెలిమినేడు పీసీఎస్ కేంద్రంగా యూరియా అక్రమ రవాణా దందా సాగుతున్న ఆరోపణలు రోజురోజుకి తీవ్రతరం అవుతున్నాయి. ఇటీవల 200 బస్తాల యూరియాను ప్రైవేటు కంపెనీ వాహనంలో తరలిస్తుండగా పోలీసులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే ఈ కేసులో అసలు నిందితులను తప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చిట్యాలలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంచలన ఆరోపణలు చేశారు. పీసీఎస్ చైర్మన్, ఇతర అధికారులు ఈ మాఫియాలో ప్రమేయం కలిగి ఉన్నారని ఆరోపించారు. కానీ అధికార పార్టీ నాయకులు ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ లింగయ్య మతిస్థిమితం కోల్పోయాడని ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినప్పటికీ అసలైన కుట్రదారులను దృష్టిలో పెట్టకుండా పీసీఎస్లో పనిచేసే ఒక అటెండర్పై కేసు నమోదు చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్టు సమాచారం. పోలీస్ అధికారికి భారీ సెటిల్మెంట్ ఆఫర్లు చేసి కేసును నిర్లక్ష్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిణామాలు యూరియా బ్లాక్ మాఫియాలో ఎంత లోతుగా శ్రేణులు ఉన్నాయనే విషయంలో బలమైన సందేహాలకు జనంలో పెంచుతున్నాయి. రైతుల సబ్సిడీని కొందరు స్వార్థపరులు వలకెక్కించి మాఫియా స్థాయిలో దోచుకుంటున్న ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. విజయ, తెలంగాణలోని ఒక్కసారిగా చూసినట్లయితే రైతులకు కావాల్సినటువంటి యూరియా కావచ్చు, సబ్సిడీ మీద ఇస్తున్నటువంటి అదైతే కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి యూరియా కావచ్చు, దీనికి ఇవ్వాల్సింది యూరియాను ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారని నగరకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఏదైతే వెలిగొండకు సంబంధించినటువంటి ఐకేపీ సెంటర్ ఉన్నటువంటి విషయానికి సంబంధించి ఏదైతే సహకార సంఘం చైర్మన్ ఉన్నారో వాళ్ళకి ఎలిమినేడులో ఉన్నటువంటి సహకార సంఘం చైర్మన్ మీద ఆరోపణ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించడంతో అక్కడ రైడ్స్ కూడా చేయడం జరిగింది. పూర్తిగా యూరియాకు సంబంధించినటువంటి విషయాల్లో చూసినట్లయితే రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకి ఇవ్వాలి. అందులో కూడా కార్పొరేషన్ సహాయ సహకార సంఘాలకు సంబంధించిన పేరుతో చూసినట్లయితే ఎలిమినేట్ లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అంటే మూసీ పరివాహక ప్రాంతము ఎలిమినేట్కు వస్తున్నటువంటి కొంత గ్రామంలోని ఇప్పటికీ నాట్లు కూడా పెద్ద ఎత్తున వేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన రైతులు కూడా యూరియాకు కొరత ఏర్పడడం జరిగింది. యూరియా కొరత ఏర్పడ్డ క్రమంలో కూడా బ్లాక్ మార్కెట్ కు ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించిన సహకార సంఘం ఉంటుందో ఎలిమినేట్ లో ఆ చైర్మన్ మీద ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. దీని విషయంపై మాజీ ఎమ్మెల్యే చేసిన దానికి పూర్తిగా సంబంధించిన దర్యాప్తు చేస్తున్న క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా బ్లాక్ మార్కెట్ కు యూరియా పోయిందని నిర్ధారించారు. దానికి సంబంధించిన ఒక ప్రభుత్వ అధికారిని కూడా సస్పెండ్ కూడా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో చూసినట్లయితే గత ప్రభుత్వంలో కంటే మెరుగైన సేవలు అందించాల్సినటువంటి రైతులకు చేయాల్సినటువంటి సేవల్లో ప్రభుత్వం ఉత్పత్తి చేసినా కూడా బ్లాక్ మార్కెట్ లో
డబ్బులే ప్రధాన ధ్యేయంగా చూసుకొని వాళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. దీనికి ప్రధాన నిదర్శనంగా అక్కడ రైతులు ఆవేదన చెందుతున్న ఒక్కసారి వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.